11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పబ్లిక్ అంతా కూడా విశాఖపట్నంలో ఉన్న ప్రజలంతా కూడా ఒక తాటి మీద కలుస్తున్నారు. ఎందుకంటే యోగా అంటే యూనియన్ అని చెప్తున్నారు, యోగా అంటే కలయిక. ఈ ప్రజలందరినీ కలుపుతున్నది ఈ యోగం. ఇదే అద్భుతమైనటువంటి యోగం అని చెప్పొచ్చు. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు, అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నారు. చాలా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మానవుడికి, ప్రజలందరికీ కూడా ఒత్తిడి అనేది కామన్. ఈ ఒత్తిడికి అధిగమించేటటువంటి ఆయుధం ఒక యోగా అనమాట. మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ విధంగా శరీరంలో ఉన్న నొప్పి అనేది తగ్గిపోతుందో, అలానే యోగ సాధన చేయడం ద్వారా మైండ్ అనేది పీస్ఫుల్గా, కామ్గా అవుతుంది. ఎవరైతే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు, మానసిక ప్రశాంతంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, జబ్బుల బారిన పడకుండా ఉంటారు. అంటే మనం ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఏదైనా కానీ, ఏ వైద్య విధానంలో అయినా కానీ, ఏ శాస్త్రంలో అయినా కానీ, నాకు షుగర్ రాకుండా నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను, నాకు షుగర్ రాకుండా గ్యారెంటీ లేదు, నాకు బీపీ రాకుండా నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను, బీపీ రాకుండా గ్యారెంటీ లేదు. అలా కాకుండా యోగా ఏంటంటే, ఎవరైతే యోగా చేస్తూ ఉంటారో వాళ్ళకి జబ్బులు అనేవి రాకుండా యోగా కాపాడుతుంది. ఒకవేళ ఆల్రెడీ మరి మాకు జబ్బులు ఉన్నాయండి, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది, మరి మేమేం చేయాలి? మీరు యోగా చేస్తుంటే మీకు ఆ నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి. యోగా నొప్పులు ఉన్న వాళ్ళకి నొప్పులు తగ్గుతాయి, నొప్పులు లేని వాళ్ళకి, ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రాకుండా యోగా అనేది కాపాడుతుంది. సో ఇంత అద్భుతమైనటువంటి యోగాని మన నరేంద్ర మోడీ గారు యథా రాజా తదా ప్రజ అంటారు కదా. కరోనా టైంలో చూసినా కానీ, మన వార్ సమయంలో చూసినా కానీ, మన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్న ఆదేశం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఏం ఫాలో అవుతారు. మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు యోగ సాధన చేస్తూ ఆరోగ్యంగా జీవిస్తూ ప్రజలందరూ కూడా ఈ యోగాను చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఇంతవరకు మనం 10 ఇంటర్నేషనల్ యోగా డేస్ చేసుకున్నాం. 10 అయిపోయింది కదా, ఈ 11 చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి క్రియేట్ చేయాలి. మన దేశానికి ఫెసిలిటీ రావాలి, మన విశాఖపట్నంలో ఆ మహత్తర కార్యం జరగాలని చెప్పేసి ప్రజలందరికీ పిలుపునిచ్చి గత 1 మంత్ నుంచి యోగా మంత్ డిక్లేర్ చేస్తాము. ఈ విధంగా నెల నుంచి కూడా కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక కార్యక్రమం నేల మీద నుంచి పైకి ఎంతవరకు మీరు పైకి నెట్టగలిగితే అంత మంచిది. ఆ చెస్ట్ గడ్డానికి టచ్ అయ్యేంత వరకు మ్యాక్సిమం పైకి నెట్టండి. నిన్న అది ఏరియా ఏంటి చేస్తారు కదా ఆల్రెడీ అక్కడ నోవోటెల్ దగ్గర ఆల్రెడీ వంశీ గారు సార్ పేరు అక్కర్లేదు, నిన్న కూడా ఒక కార్యక్రమం నోవోటెల్ దగ్గర జరిగింది. అలానే ఈ రోజు కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది మహాగ్రూప్ యొక్క ఆధ్వర్యంలో జరగడం, వంశీ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా గొప్పగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి ఏదో ఒకటి చేయాలి. ఇది ఆరోగ్యం అనేది ఆరోగ్యంగా ఉన్నారంటే ఎప్పుడైతే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారు. ఫస్ట్ ఆరోగ్యం ప్రజలకు కావాల్సింది, వాళ్ళు ఆనందంగా ఉంటారు. కాబట్టి ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ యోగా అసలు చెప్పాలంటే మన భారతదేశ సంపద, మన వారసత్వ సంపద. ప్రపంచ దేశాలని 196 దేశాలు దీన్ని ఫాలో అవుతుంది. అందరూ చేస్తారు అంటే మన వాళ్ళు కూడా చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. ప్రతి మూల పల్లెకి అవేర్నెస్ తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేక అంశం ఉంటుంది యోగా డే. దాన్ని థీమ్ అంటారనమాట. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఒకే భూమి ఒకే ఆరోగ్యం. భూమి మీద ఉన్న ప్రజలంతా కూడా ఒకటే, అందరం కలిపి ఒకటే. అలానే ఆరోగ్యం కూడా, అంటే భూమి మీద ఉన్న ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ని చెప్పి ఆ విధంగా ప్రజలందరినీ కూడా చెప్పడమే కాదు, మాటలు చేతల ద్వారా చూపిస్తూ అందరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సాధన చేయిస్తూ ఉన్నారనమాట. థ్యాంక్ యూ.